చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు అనుకుంటా. ఇంక్రిమెంట్ టైమా? ప్రైవేట్ ఆర్గనైజేషన్ అందరికీ ఇంక్రిమెంట్ టైం గట్టిగా. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శాలరీ? మళ్ళా 3,000, 4,000, 5,000, 10,000 నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఆడ చేసేది 500. ఎందుకంటే ఒకడు జోకులు కూడా ఉంటాడు ఆడ. ప్రతి ఒక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఒక జోకులు కూడా ఉంటాడు. జోకులు అంటే చెంచాగిరి చేస్తున్నాడు వాడు. నువ్వెంత హార్డ్ వర్క్ చేసినా నీ మీద సాడీలు చెప్పి వాడు శాలరీ పెంచుకోడు తప్ప నీకు ₹1 పెంచాడు. నీకు 150 రూపాయలు మా అంటే ఎక్కువ, మ్యాక్సిమం 500 పెరుగుతుంది. దానికన్నా ₹1 పెరగదు. నేను చెప్పేది ఏంటంటే, నీకున్న టాలెంట్ని బయట పెట్టి ఏదైనా బిజినెస్ చేసావా నీ ఇష్టం. లేకపోతే ఆ జోకుడు కూడా ఉంటాడు కదా చెంచాగిరి కానీ, వాటితో ఫైట్ చేసి వాటిని జరిపి నువ్వు నీకున్న స్కిల్స్ టాలెంట్ని నీ పై అధికారికి చూపిస్తే నీకు శాలరీ పెరుగుతుంది. అంతేగాని ఆ చెంచాగిరి చేసేంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. అది గుడ్డు చాకిరి. నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత స్కిల్స్ టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకు కనిపించదు. నేను చాలా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా అన్నమాట. ఇది ఇంక్రిమెంట్ టైము ఎందుకు రాలేదు, నాకు ఎందుకు వేయలేదు అడిగితే ఆడు ఏదో ఒక రీజన్ చెప్తున్నాడు. నువ్వు డుమ్మాలు కొట్టినావు, నువ్వు లేట్ వస్తున్నావు, నువ్వు సరిగ్గా టార్గెట్ చేయలేదు, అందుకే ఇన్సెంటివ్ ఆపేసిన, బోనస్ ఆపేసిన, శాలరీ డిఫీట్ చేసిన, అందుకని ఇంక్రిమెంట్ కాలేదు. ఇట్లాంటి అన్ని కథలన్నీ చెప్తున్నారు. అడుగు నువ్వు పోయి చేస్తాడేమో కాని పన్నాను వచ్చేసి